ఈ రోజున ఆక్వా రైతులందరూ కూడా ఈ 2 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆక్వా రైతుల కోసం జగన్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కాకుండా ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి సపోర్ట్ కన్నా మేము మిన్నగా చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులు అందరూ కూడా హామీలు ఇచ్చున్నారు. కానీ ఈ రోజున ఆక్వా రైతు పరిస్థితి చూస్తే దిగాలుగా అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఆక్వాకల్చర్ చేయటమే కష్టంగా భారంగా మారినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలోనే అత్యధికంగా 4,50,000 ఎకరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా సాగు జరుగుతూ ఉంది. సుమారు 10 లక్షల టన్నులు పర్ ఇయర్ మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. జీడిపిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఫస్ట్ ప్లేస్లో ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకురావటంలో ఆక్వా రంగం ముందుంది. మరి గతంలో ఇలాంటి ఆక్వా రంగాన్ని గుర్తించి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహం అందించాలా. గతంలో ఎప్పుడూ కూడా ఆక్వా రంగాన్ని ప్రభుత్వాలు సహకరించినటువంటి సందర్భాలు లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆక్వా రంగాన్ని ఒక ప్రధాన రంగంగా తీసుకురావటం జరిగింది. ఎందుకనంటే ఇంత రాష్ట్రానికి ఆదాయం ఇచ్చేటువంటి ఆక్వా రంగానికి గతంలో ఒక ఫీడ్ మేతలు పెరిగితే నియంత్రణ ఉండేది కాదు, సీడ్ మంచి క్వాలిటీ అందుబాటులో ఉండేది కాదు. ఒకవేళ పండించినటువంటి పంట రొయ్యల్ని అమ్ముకోవడానికి ఇష్టం వచ్చినటువంటి రేటుకి అమ్మేటువంటి పరిస్థితి, ఆ రోజున ఎక్స్పోర్టర్స్ ఏ రేట్ పెడితే ఆ రేటుకి అమ్మేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. దానివల్ల ఎవరికి ఎక్స్పోర్టర్కి నష్టం వచ్చినా, లేదు ఫీడ్ కంపెనీలకు నష్టం వచ్చినా, సీడ్ కంపెనీలకు నష్టం వచ్చినా రైతు మీద భారం వేసే విధంగా, రైతుకు చూస్తే ఆదాయం నష్టం వచ్చే విధంగా ఆక్వా రంగంలో ఉండేది. ఎవరికి నష్టం వచ్చినా ఆక్వా రైతు మీద భారం పడే పరిస్థితి ఏర్పడింది. మరి దీని మీద ఆ రోజున రైతుల సంఘాల తరపున, రైతుల తరపున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సహకారాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతోటి, ఎందుకనంటే ఈ రొయ్యల రంగం అంతా కూడా ఎక్స్పోర్టర్స్ లేదు ఫీడ్ యాజమాన్యాల చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది. వారిని నియంత్రించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అందువల్ల ప్రభుత్వం ఆ రోజున ఆక్వా రంగాన్ని అన్ని రకాలుగా సపోర్ట్ చేయటానికి ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి, దీన్ని మరి ఒక చట్టం ఏర్పాటు చేసి, ఒక అథారిటీకి బాడీని ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రే అధ్యక్షుడిగా ఉండి ఇటు రైతుల సంఘాల నుంచి, ఫీడ్ ఎక్స్పోర్టర్స్, ఫీడ్ ప్లాంట్ యాజమాన్యాల నుంచి, అలాగే రొయ్యల ఎక్స్పోర్టర్స్ నుంచి ఎవరైతే వెల్వేషర్స్ ఉన్నారో ఈ రంగానికి సంబంధించి వారందరినీ కూడా మెంబర్స్గా వేసి, మరి భవిష్యత్తు రోజుల్లో రైతులకు ఏ రకంగా ఉపయోగపడాలి, అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఒకవేళ మేతలు పెంచినా, రొయ్యల మేతలు రేట్లు పెంచినా, లేదు ఒక సీడ్ క్వాలిటీ తగ్గినా, లేదు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మరి ఒకేసారి రొయ్యలు మరి రేట్లు తగ్గిస్తే దీని నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉండే విధంగా, ఒకవేళ ఎవరైనా దాన్ని అధిగమిస్తే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి చట్టం చేసి, మరి ఈ రోజున రైతులకి అన్ని విధాలుగా ఒక భరోసాగా ఆ రోజు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలిచింది. కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా ఆ రోజున అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందించింది. మరి ప్రధానమైనటువంటి ఖర్చు రైతులకి కరెంటు. అలాంటి కరెంటుని
మరి ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ ద్వారా రూపాయిన్నరకే మరి కరెంట్ ఇచ్చి రైతునికి మరి పూర్తి సహకారం అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 55,000 కనెక్షన్స్ ఆక్వా రంగంలో ఇవ్వటం జరిగింది. మరి ఈ రకంగా అన్ని రకాలుగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆక్వా రంగానికి పూర్తి భరోసాగా నిలబెట్టడం జరిగింది. మరి ఎన్నికల ముందు చెప్పున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చున్నారు. ఆక్వా రంగానికి పూర్తి సపోర్ట్గా ఉంటామన్నారు. రూపాయిన్నర కరెంటు ఎకరాలు లెక్కలేదు, లేదు ఆక్వా జోను నాన్ ఆక్వా జోను లేదు, మొత్తం అందరికీ కూడా రైతులందరికీ ఇస్తామని మాట ఇచ్చున్నారు. కానీ ఈ రోజున చూస్తే పరిస్థితి ఆక్వా రైతు నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకనంటే ఒక నియంత్రణ వారి చేతిలో, ప్రభుత్వం చేతిలో లేదు. గతంలో ఫీడ్ రేట్లు 3 సార్లు పెంచున్నారు. కరోనా సాగుతోటి ఇంకొక సాగుతోటి 6 రూపాయల పైచిలకు రేట్లు పెంచున్నారు. 3 సార్లు పెంచినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ రేట్లను తగ్గించినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాగే సీడ్ క్వాలిటీ విషయంలో 2-3 హ్యాచరీస్ వైరస్ వచ్చి మరి ఇబ్బంది వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎవరైతే వైరస్ వల్ల నష్టపోయినటువంటి రైతులకి సీడ్ కూడా రీప్లేస్ చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు ఎక్స్పోర్టర్స్ అందరూ ఒకటి మరి అయిన గాడికి రేట్లు కొంట ఉంటే రైల్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ ఏ ప్లాంట్ కాడ డిపార్ట్మెంట్ని పెట్టి ఎక్కడా కూడా తక్కువ కొనకుండా నియంత్రించినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఫీడ్ రేట్లు పెంచాలన్నా, సీడ్ రేటు పెంచాలన్నా, లేదు రొయ్యలు ఉత్పత్తిలో ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా అప్సడా నోటీసులో పెట్టి, అథారిటీ నోటీసులో పెట్టి పెంచే విధంగా రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి మానిటరింగ్ చేసే విధంగా కూడా గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది, చూసున్నాం. దీని మీద ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. వాస్తవంగా రేట్లు పెంచాలంటే అథారిటీ ఏర్పాటు చేసాం, చట్టాన్ని ఏర్పాటు చేసాం. కానీ దాన్ని కనుసన్నల్లో లేకుండా ఒక సిండికేట్గా ఈ ఫీడ్ యాజమాన్యం అంతా కూడా మరి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బంధువులే ఈ ఫీడ్ యాజమాన్యాల్లో ఉండటం వల్ల, లేదు ఎక్స్పోర్టర్స్ గా వీరు బంధువులే ఉండటం వల్ల వారిని నొప్పించేటువంటి పరిస్థితి లేదు. ఈ ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. ఏ గతంలో మరి ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో ఫీడ్ కానీ సీడ్ కానీ ఇబ్బంది లేకుండా పెంచకుండా చూసినటువంటి జగన్మోహన్ ప్రభుత్వంలో ఈ రోజున మీరు ఈ రెండు సంవత్సరాల్లోనే ఫీడ్ రేటు ఇంత దారుణంగా పెంచడం ఎంతవరకు సబబు? మరి ఫీడ్ యాజమాన్యాలు చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి కమిషన్లు వెళ్ళిపోతున్నాయని మాట్లాడేవారు వీరందరూ కూడా. ఇప్పుడు మాట్లాడండి, ఎవరికి కమిషన్లు వెళ్తా ఉన్నాయి? ఈ పెంచినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఎంత వాటాలు వెళ్తా ఉన్నాయి, లోకేష్ గారికి ఎంత వాటాలు వెళ్తా ఉన్నాయి, అచ్చెన్నాయుడు గారికి ఎంత వాటాలు ఉన్నాయి? ఇప్పుడు మీరు మీడియా ముఖంగా చెప్పండి. ఈ రోజున రైతుల్ని మీరు ఎంత చిన్న చూపు చూడవలసినటువంటి అవసరం ఏముంది? ఒక పక్క పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు, ఇష్టం వచ్చినట్టు సిండికేట్ అవుతాం. కేజీకి 10 రూపాయలు, మొన్న 5 రూపాయలు తగ్గించేశారు, 10 రూపాయలు తగ్గించేశారు. వారు అయిన కాడికి రైతు ఇవ్వాలా? ఫీడ్ పెంచి, లేదు సీడ్ రేట్లు పెంచి, లేదు మీరు కొనేటువంటి సరుకు తగ్గించి కొంటారు. రైతు అయిన కాడికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం జోక్యం లేదు, ఈ ప్రభుత్వం అజమాయిషీ లేదు. ఇంకా రైతులకు మీరు ఇచ్చినటువంటి మాట ఏది? ఇవాళ ఫీడ్ యాజమాన్యం ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది మొన్న 30వ తారీఖుని 4వ నెల. ఏమని? 25,000 రూపాయలు టన్నుకి మాకు భారం అవుతా ఉంది, మాకు పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ పెట్టడం జరిగింది. వాస్తవంగా ఫీడ్ యాజమాన్యానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ ఫీడు సోయా కానీ మెయిన్గా ముడి సరుకులు, మీరు ఫీడ్ తయారు చేసేటువంటి ముడి సరుకులు 2024లో ఎలా ఉన్నాయో ఇప్పుడు 26లో అలాగే ఉన్నాయి. ఇంకా కొన్ని తగ్గినాయి,
ఆ రోజు ఇంకా కొన్ని సంవత్సరాల్లో సోయా 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 రూపాయలు. ఫిష్ మీల్ గతంలో కన్నా ఇప్పుడు తగ్గింది. మీ ఏవైతే ఫీడ్ యాజమాన్యాలు ఉన్నాయో గతంలో కంటే ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయ్యారు. ఈ కూటమి ప్రభుత్వం బంధుత్వం ఉంది. మీరు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నారు. మీరు ఎక్స్పోర్టర్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇతర దేశాలకి ఫీడ్ వెళ్ళాలంటే క్వాలిటీ లేకపోతే ఆ ఫీడ్ తీసుకోరు. కొన్ని నారన్స్ ప్రకారం ఫీడ్ సప్లై చేయాలి. ఈ నారన్స్ చూపిస్తా ఉన్నారు, ఇక్కడ రైతులకి ఇది వంక చెప్తా ఉన్నారు. కానీ డొమెస్టిక్ మార్కెట్లో ఇచ్చేటువంటి ఫీడ్ మీరు తక్కువ ధరకు కొంటూ ఉన్నారు, తక్కువకి ఇస్తా ఉన్నారు. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లు చూపించి ఇక్కడ రైతుల మీద భారం వేసే విధంగా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ రోజున ఈ ఫీడ్ యాజమాన్యాలు పెంచినటువంటి బడ్జెట్ సంవత్సరానికి రొయ్యల రైతుల మీద 1300 కోట్ల రూపాయలు భారం పడతాం. వచ్చేటువంటి ఏమో ఉత్పత్తి చేసి కష్టపడి తయారు చేస్తే రైతుకు మిగిలేదు లేదు. ఇవాళ లీజులు, కరెంటు అన్ని ఖర్చులు పెరిగినాయి. ఇవన్నీ చూస్తే రొయ్యల రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి. ఒకవేళ ఒక పక్క ఎక్స్పోర్టర్ చూస్తే ఎక్స్పోర్టర్స్ ఏమో సిండికేట్ అయ్యి వారికేమో అమెరికా సుంకం అంటారు కంచేపు, ట్రంప్ సుంకం అంటారు కంచేపు. మీరు డొమెస్టిక్ మార్కెట్లో అమ్మేటువంటి రేటు కూడా అమెరికా సుంకాన్ని మీరు చూపిస్తూ తగ్గించడం ఎంతవరకు సమంజసం? అమెరికా సుంకాలు తగ్గినాయి, మీరు ఎంత పర్సెంటేజ్ తగ్గించారు? మీరు అవి తగ్గినప్పుడేమో ఎవరో మాట్లాడరు, లేదు 3 సరుకులు తగ్గినప్పుడు రేట్లు తగ్గించరు. మీరు ఇప్పుడు మటుకి ఇవన్నీ చూపించి మరి రైతుల మీద భారం పడే విధంగా చర్యలు తీసుకోవటం ఎంతవరకు సమంజసం? ఇది ఈ ప్రభుత్వ వైఫల్యం అని పూర్తి స్థాయిగా రైతుల తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు చెప్పండి, ఈ 2 సంవత్సరాల్లో ఒక్క రైతుకి మీరు ఎక్కడన్నా కరెంటు కొత్త మీటర్స్ కానీ మీరు కనెక్షన్ ఇచ్చారా? సబ్సిడీ మీరు అందరికీ వర్తిస్తామన్నారు, ₹1.5 కరెంటు. ఎకరాల లెక్క కాదు, ఇంకా ఆ లెక్క లేదు, మొత్తం అందరికి ఇచ్చేస్తామన్నారు. ఆక్వాజోన్ లేదు, నాన్ ఆక్వాజోన్ లేదు, మొత్తం అందరికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఎందుకు మీరు దీని మీద ఎవరో మాట్లాడలేదు? పైగా మీకు ముడుపులు ఇస్తున్నారని ఒక పక్క ఫీడ్ యాజమాన్యానికి సహకరిస్తా ఉన్నారు. మొన్న ఫిబ్రవరి నెలలో 4,000 రూపాయలు పెంచారు, ఈ రోజున 12,000 రూపాయలు పెంచారు. సుమారు టన్నుకి 16,000, అంటే 20% పైగా మీరు ఇవాళ మేత రేట్లు పెంచి రొయ్యల రైతుల్ని పొట్టన పెట్టుకోబోతూ ఉన్నారు మీరు అందరూ కూడా. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో భీమవరం అంటే ఒక ఆక్వాబ్గా మంచి పేరు గాంచిన ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో అనేక మంది మరి ఆక్వా రంగానికి సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఆక్వా రైతుల పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి మనం గమనించినట్లయితే నిజంగా ఆక్వా జోన్లో ఉన్నటువంటి వారందరికీ, నాన్ ఆక్వా జోన్లో ఉన్నటువంటి అందరికి కూడా ₹1.5 కరెంట్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం, మరి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే ఆక్వా జోను, నాన్ ఆక్వా జోన్ అని చెప్పారో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు పోయిన తర్వాత మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించడం, ఆ సర్వేలో దాదాపు ఇంకా 14,000 ఆక్వా రైతులకి మనం ₹1.5 కరెంటు సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వమే తేల్చడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఆ ఆక్వా రైతులకి ఆ ₹1.5 సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. దాంతోపాటు ఏదైతే మరి ఈ ఫీడ్కి సంబంధించిన రేట్లు ఉన్నాయో ఆ రేట్ల నియంత్రణ కోసం గతంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అప్సడా అనే
ఒక టీంని ఏర్పాటు చేసి దానికి ఆయన చైర్మన్గా కో చైర్మన్గా వేరే వారిని పెట్టి మరి ఆక్వా రైతులతో పాటు ఫీడ్ షాపు అదేవిధంగా పర్చేజ్ ఏదైతే ఫీడ్ కంపెనీలు ఉన్నాయో పర్చేజ్ కంపెనీలు ఉన్నాయో వారందరితో కూడా డిస్కషన్ చేసి ఆక్వా రంగం ఎట్టి పరిస్థితుల్లో కుంటుపడకూడదు, ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి అప్పుడు ఎవరన్నా పర్చేజ్ చేయకపోతే ఏ విధంగా పర్చేజ్ చేయాలన్న ఆలోచన చేయటం, అదేవిధంగా ఫీడ్ని ఏ విధంగా ఆ రేట్లని నియంత్రణ చేయాలన్న ఆలోచన చేసి 3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాం, రైతులతో మాట్లాడతాం, వాటిలన్నిటిని కూడా ఏ విధంగా చేశారన్నది మన అందరికీ తెలుసు. కానీ దాన్నే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ అప్సడాన్ని కంటిన్యూ చేస్తూ దాని చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కో చైర్మన్గా రమణారెడ్డి గారిని పెట్టడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఒక మెంబర్గా మరి అచ్చెన్నాయుడు గారు ఉండడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా మరి ఆక్వా రంగానికి సంబంధించి రైతులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతుల కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆక్వాకి సంబంధించిన రైతులందరూ కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మరి దాదాపు 2-3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, ఇతర పెద్దలందరినీ కూడా కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది. కలిసి ఇలాగా ఫీడ్ రేట్లు ఇలా పెంచుకుంటూ పోతున్నారు, మన రొయ్యి రేటు మటుకి పెరిగే పరిస్థితి లేదు, ఆ రొయ్యిని మాకు ఏదన్నా పంట వచ్చే సమయానికి ఆ రొయ్యి రేట్లు కూడా తగ్గించే పరిస్థితి ఉంది, దీన్ని అందరినీ కూడా నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆక్వా రైతులందరూ మొరపెట్టుకుంటే ఆయన సరే చూద్దామని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం కలవండి అని చెప్పి మధ్యాహ్నం కలిసిన తర్వాత అసలు చిన్న స్పందన కూడా ఇవ్వకుండా తప్పే ఉంది, వాళ్ళ అంటే ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులందరూ బాగానే ఉన్నారన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత విడ్డూరం అంటే నిజంగా ఆక్వా ఎందుకంటే మేము కూడా ఇప్పుడు అటు ప్రసాదరాజు గారు జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యేసరాజు గారు కానివ్వండి, లేదా పివిఎల్ నరసింహరావు, మేమందరం కూడా ఆక్వా సంబంధించిన రైతులమే. ఆక్వా సంబంధించిన రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతాం, ఇప్పుడు ప్రసాదరాజు గారు చెప్పినట్టుగా ఒక కరెంటు బిల్లు విషయంలో కానివ్వండి, లేదా ఇతర పనుల విషయంలో కానివ్వండి ఎంత ఇబ్బంది పడతామన్నది క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఇవన్నీ తెలుసున్న వాళ్ళు మేము ఒక రైతులుగా ఎంత బాధపడుతున్నాం అన్నది అటు ప్రభుత్వం దృష్టికి ఈ ఆక్వా సంబంధించి రైతులందరూ తీసుకెళ్తే చాలా సింపుల్గా తీసేసిన పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. నిజంగా వాస్తవానికి 2 నెలల్లో దాదాపు ఒక టన్నుకి 16,000 రూపాయలు మరి ఈరోజు ఫీడ్ రేట్లు పెంచారంటే అది ఎంత దారుణమైన విషయం అన్నది దయచేసి మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు అప్సడాన్ని కంటిన్యూ చేస్తూ ఒక చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కో చైర్మన్గా మరి రమణారెడ్డి గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. వీళ్ళు అసలు ఎక్కడ కూడా ఆక్వా రైతులు ఎంత ఆందోళన చెందుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, రకరకాల ధర్నాలు చేస్తున్నారు, మనం స్పందించాలన్న ఆలోచన కొంచెం కూడా చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలా నడుపుకెళ్ళిపోతుందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అప్సడాన్ని తీసేసి శుభ్రంగా ఆయన చైర్మన్ గాను, కో చైర్మన్ని, అదేవిధంగా నెంబర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మేము ఆక్వా రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోమని చెప్పి డైరెక్ట్గా చెప్తే ఆక్వా రైతులు ఏం చేయాలన్నది ఆ రైతులు ఆలోచించుకుంటారు. ఇవన్నీ పెట్టి కూడా ప్రభుత్వం ఈరోజు ఆక్వా రైతులు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేని పరిస్థితి మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉందంటే రేపు రాబోయే రోజుల్లో గతంలో మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రైతులను ఆదుకున్నారో ఖచ్చితంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా ఈరోజు ఆక్వా రైతులకి అందరికి కూడా అండగా ఉంటాం. మన రాష్ట్ర కోస్తా ఏరియాలో ముఖ్యమైన జీవనాధారమైన ఆక్వాకల్చర్ ఈరోజు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఒక పక్క వైరస్, అలాగే పంట వచ్చిన తర్వాత అమ్మాలంటే మరి ఎక్స్పోర్టర్స్ పంట వచ్చే టైంకి రేటు తగ్గించి రైతుల దగ్గర చౌకగా కొనడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయటం, ఈ బాధలు ఉండగా ఇప్పుడు మరి ఫీడ్ కూడా సుమారు 10,000 నుంచి 10 టన్నుకి 10,000 నుంచి 12,000 పెంచడం అంటే రైతుల మీద అధిక భారం పడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న రైతులందరూ కూడా
మరి ఆస్తులు తాకట్లు పెట్టి పుస్తులు తాకట్టు పెట్టి చిన్న చిన్న రైతులు మరి ఇవన్నీ లీజుకి తీసుకుని మరి ఇలా కరెంటు సబ్సిడీ కూడా లేకుండా రిస్క్తో వ్యాపారం చేసి వేరే దారి లేక మరి దీంట్లో చేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు కూడా రేటు పెంచినా వెంటనే వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పిలిపించి, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి రేట్లు తగ్గించిన విషయాలు కూడా మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఆయన ఏమీ దీని మీద స్పందించకుండా మరి ఆ మ్యానుఫ్యాక్చర్లకే కొమ్ము కాయటం అంటే మరి ఇంతమంది రైతుల ఉసురు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వానికి తగులుతుంది. నిజదంటే ఈ రేయుల సాగులో పంట గ్యారంటీ కూడా ఉండదు. వైరస్లు అన్నీ దాటుకుని పంట చేతికి వస్తే మళ్ళీ ఈ ఎక్స్పోర్టర్ల చేతిలో పడవలసి వస్తుంది. ఇప్పుడు మేత కూడా పెంచితే వాళ్ళు సాగు చేయలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ రైతులకు వేరే ఆల్టర్నేటివ్ క్రాప్ చేయడానికి కూడా ఉండదు. తప్పనిసరిగా మంచి అయినా చెడ్డైనా ఆక్వాకల్చర్లో ఉన్నోళ్ళు దాంట్లో కంటిన్యూ అవ్వాల్సిందే. ఒకవేళ ఏమైనా క్రాప్ హాలిడే పెట్టి చేద్దామన్నా కరెంటు బిల్లులు కట్టాలి. 90% లీజు మీదే ఈ కల్చర్ అంతా కూడా సాగుతూ ఉంటుంది. లీజులు కూడా కంపల్సరీగా కట్టవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని ఆపే పరిస్థితి లేదు. ఇవాళ రైతు ఆక్వాకల్చర్ అయినా చేయాలి, లేకపోతే ఆత్మహత్యలైనా చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈ ఆక్వాకల్చర్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. కాబట్టి వెంటనే దీని మీద స్పందించి వెంటనే ఈ రేట్లు తగ్గించాలి, ఫీడ్ రేట్లు తగ్గించాలి. అలాగే ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు కట్ చేసి మరి ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 2 రోజుల క్రితం 10,000 ఫీడ్ పెరిగితే మరి ఎక్స్పోర్టర్స్ మటుకి 10 రూపాయలు రేటు తగ్గించారు. ఒక పక్క రేటు తగ్గిస్తూ ఒక పక్క మేత పెంచితే ఏ రైతైనా సరే మనుగడ సాగించడం కష్టం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులు కూడా ఆలోచించాలి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రభుత్వంలో ఎప్పుడైనా రేటు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో లాలూజీ పడిపోయి రేట్లు పెంచేసాడని అనేవారు. కానీ ఎప్పుడు కూడా ఆయన మీటింగ్ పెట్టి ప్రతిసారి కూడా రేట్లు తగ్గించాడు తప్పించి ఎప్పుడూ కూడా ఇలాగ రేట్లు దారుణంగా పెంచడం ఎప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో లేదు. కానీ ఇవన్నీ కూడా ఆలోచించి రైతులు కూడా ఆలోచించి మరి పెద్ద ఎత్తున దీని మీద ఉద్యోగం తీసుకొచ్చి ఈ రేట్లు తగ్గించుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాం, మీరందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. మీ అందరం కూడా మీతో పాటు ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా మనందరం కూడా రోడ్డు ఎక్కి మనం తగ్గించకపోతే మరి భవిష్యత్తు అంతా కూడా చాలా దారుణంగా ఉంటుంది అన్న విషయం రైతులందరూ కూడా గ్రహించాలి. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యాగారంగా ఉన్నటువంటి జిల్లా ఈరోజు పూర్తిగా ఆక్వా రంగంపై ఆధారపడి ఉంది. అయితే ఈ ఆక్వా రంగంలో ఈ కల్చర్లో కేవలం డిసీజెస్ ఏదైనా కల్చర్ చేయాలంటే ఇవాళ రైతులు చాలా ఇబ్బందిమైన పరిస్థితి. డిసీజెస్ తట్టుకుని ఈ సీజన్గా ఒకేసారి ఈ పట్టుబడికి వచ్చే పరిస్థితుల్లో ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఓ సిండికేట్ అయ్యి రైతు అమ్ముకునే పరిస్థితుల్లో ధరను తగ్గించడం, తర్వాత ధరను పెంచడం సాధారణంగా చూస్తూ ఉన్నాం. కేవలం రైతు చేతిలో ఉన్నని చెప్పు రైతు నిలబెట్టుకుని ఒక 4 రోజులు 10 రోజులు 20 రోజుల్లో దాచుకునే పరిస్థితి ఉండదు. సీజన్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా అది పట్టుబడి చేయవలసిందే. అటువంటి రైతుని యొక్క నిరాధార పరిస్థితిని తీసుకుని ఎక్స్పోర్టర్లు అందరూ కూడా సిండికేట్ అయ్యి రైతుని దెబ్బ కొడుతున్న విషయం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో ఈ రోజున ఫీడు సంబంధించినటువంటి వారందరూ ఒక సిండికేట్ అయ్యి ప్రభుత్వాన్ని వారి చేతిలోకి తీసుకుని ధరలు పెంచటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. రైతులు పడుతున్న ఇబ్బందికి మరొక దెబ్బగా కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. అయితే వారందరికీ కూడా చేయూత ఇవ్వవలసిన బాధ్యత మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉంది కనుక